వెల్కమ్ టు ఐబీటీవీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద మౌలిక సదుపాయాల కొరతపై నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, సేవాలాల్ బంజారా సంఘం నాయకుడు నునావత్ రాంబాబు నాయక్ ప్రాంతాన్ని పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే నిరసనకారులు ఎండలో ఎండిపోతూ వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ధర్నా చౌక్ పరిసరాలను శుభ్రపరిచి రేకుల షెడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను తెలుపుకోవడానికి ఇవాళ ఈ ధర్నా చౌక్ లో ఇవాళ ఇక్కడ వచ్చి వారి యొక్క సమస్యను నిరసన రూపంలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో తీసుకెళ్లడానికి ఇవాళ ఈ ధర్నా చౌక్ను ఇక్కడ నిర్మించారు. కానీ ఇవాళ ఈ ధర్నా చౌక్ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందో ఇవాళ మీ అందరికీ కూడా ఇవాళ చూపిస్తారు. ఇవాళ ఈ ధర్నా చౌక్ లో అన్ని కూడా పిచ్చి మొక్కలు వలుస్తూ ఇవాళ మొత్తం కూడా పిచ్చి మొక్కలతో నిండి ఉన్నటువంటి ప్రాంతంగా ఇవాళ ఈ ధర్నా చౌక్ ఈ కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం ప్రక్కన కనబడతా ఉంది. కాబట్టి ఇవాళ మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుతా ఉన్నాం. ఇవాళ మీరు ఏదైతే మీ కార్యాలయం ప్రక్కన ఉన్నటువంటి ధర్నా చౌక్ ఉందో అందులో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి ఈ ధర్నా చౌక్ లో అనేసి మేము మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడ ఇందులో ఇంకో విషయం, ఇక్కడ రేకుల షెడ్లను కూడా నిర్మించాలి. ఇవాళ ప్రజలు వారి ప్రజాస్వామ్య పద్ధతిలో వారి యొక్క నిరసనను తెలిపే హక్కు ఉంది కాబట్టి ఇక్కడ వాళ్లకు ధర్నా చౌక్లు ఏర్పాటు చేయాలనేసి మీ అందరూ కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా వారికి మౌలిక సదుపాయాలు, వాళ్ళ నీరు, అదేవిధంగా మరుగుదొడ్లను కూడా వారికి నిర్మించి ఇవాళ ఈ ధర్నా చౌక్ లో జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేయాలనేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కార్యాలయాల పక్కన, జిల్లా కలెక్టర్ కార్యాలయాల పక్కన ధర్నా చౌకులు రేకుల షెడ్లతో నిర్మాణం అయి ఉన్నాయి. కానీ ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ ఈ ధర్నా చౌక్ లో ఇలా పిచ్చి మొక్కలతో నిండి ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి కలెక్టర్ గారు ముందుగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ధర్నా చౌక్ ను శుభ్రం చేసి ప్రజలకు ధర్నా చేసుకునేటువంటి వీలును కల్పించాలనేసి మేము సేవాలాల్ బంజారా సంఘం తరఫున మీ అందరికి కూడా కోరుకుంటా ఉన్నాం. జై సేవాలాల్ సేన.